హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గోంగూర రోటి పచ్చడిని అయితే నేను మీకైతే చూపించబోతున్నాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. అనుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ కేవలం ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేయించుకోవడానికి చాలు. ముందుగా మనమైతే ఎండుమిర్చిని వేయించుకోవాలి. మేము ఒక గోంగూర కట్ట మాత్రమే తీసుకున్నాం కాబట్టి దానికైతే ఇవి చాలండి. మనం గోంగూర కట్టను బట్టి ఎండుమిర్చిని తీసుకోవచ్చు. మనం పచ్చడి నూరుకునే సమయంలో కారం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. నేను చూపిస్తాను. వీటిని అయితే మరీ మాడిపోకుండా దూరగా వేయించుకోవాలి. మరీ మాడిపోతే పచ్చడి బాగోదు, అలానే మగ్గకపోతే ఘాటు వస్తుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వాటి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. దూరగా వేయించుకున్న తర్వాత మనమైతే జీలకర్రని యాడ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఆ కలర్ వస్తే చాలు. మరీ బ్లాక్గా అయితే అవ్వకూడదు. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అయితే చాలు. మా అత్తయ్య గారు చేతితోటే వేస్తారండి, మెజర్మెంట్స్ అవేం లేవు. సుమారు అంతానే వేసేయడమే. తర్వాత కరివేపాకు 2 రెమ్మలు. ఇది కూడా మగ్గిన తర్వాత ధనియాలు అయితే వేసుకోవాలి. ధనియాలు కొంచెం రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేగించుకోవాలి. వీటిని వేయించుకొని మనమైతే పక్కన పెట్టుకోవాలి. ఈలోపు గోంగూరను అయితే శుభ్రం చేసుకొని నీట్గా కడిగేసుకున్నాను. మనం గోంగూర మనకి ఇష్టం ఉంటే ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు. అంటే ఒక 2-3 డేస్ నిల్వ ఉండాలి అనుకుంటే మనం వాటర్ యాడ్ చేయకుండా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు గోంగూరని. లేదు ఈ ఒక్క రోజులో లేదా ఒక్క పూటలో అయిపోతుంది అనుకుంటే వాటర్లో ఉడికించుకోవచ్చు. మా ఇంట్లో అయితే వెంటనే అయిపోతుంది కాబట్టి మేము వాటర్లోనే ఉడికిస్తామన్నమాట. ఇవైతే మంచిగా వేగిపోయినట్టే. వీటిని అయితే మనం పక్కకు తీసి పెట్టుకుందాం. ఇంకా మనమైతే గోంగూరని అయితే ఉడికించేసుకుందాం. అదే ప్యాన్లో గోంగూరని శుభ్రంగా కడిగి వేసేసుకోవాలన్నమాట. ఇదంతా ఒక కట్ట గోంగూర మాత్రమే. ఇప్పుడైతే మనం ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. 1 లోటా నీళ్ళు అయితే చాలు. ఇది వాటర్కి మెజర్మెంట్స్ ఏమీ లేవు. మీకు కావాలంటే ఆయిల్లో కూడా మగ్గించుకోవచ్చు గోంగూరని. ఇప్పుడు దీన్ని బాగా ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. గోంగూర అంతా సాఫ్ట్ అయ్యేంత వరకు మనమైతే ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత గోంగూర అంతా చాలా బాగా ఉడికిందండి. లేత గోంగూర అయితే త్వరగానే ఉడుకుతుంది, ముదురుది అయితే కొంచెం టైం పడుతుంది. చూసారు కదా, చూస్తుంటేనే అర్థమవుతుంది. చాలా మెత్తగా ఉడికిపోయింది గోంగూరని. మనం ఒకసారి అయితే టెస్టింగ్ అయితే చేద్దాం. మనం చేతితో పట్టుకొని ఆకుని ఒత్తి చూస్తే అది మెత్తగా అయినట్లయితే అది ఉడికినట్టే అన్నమాట. మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఒకవేళ ఆకు గట్టిగా ఉందనిపిస్తే ఇంకొక 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎలా టెస్ట్ చేయాలో నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను చేతితో ఇలా మెదిపాను కదా, అప్పుడు ఆకు చూసారా మెత్తగానే ఉంది. చాలా చేతితో అంటేనే మెత్తగా అయిపోతుంది. కాబట్టి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి రోటి దగ్గరికి అయితే వెళ్దాం కదండి. రోలు అయితే ఇందాకే కడిగి శుభ్రంగా ఎండబెట్టేసాము. మేము ఇది చేసేసరికి కొంచెం టైం లేట్ అయింది కాబట్టి ఎండెక్కింది. ఇంకా మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలను అయితే రోట్లో వేసుకొని దంచుకోవాలన్నమాట. వీటిని బాగా దంచుకోవాలి. మనం ఏ పచ్చడి అయినా సరే రోట్లో చేసిన దానికి కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. మేమైతే ఎక్కువగా రోట్లోనే చేసుకుంటామండి. మీలో ఎంతమందికి రోటి పచ్చడి అంటే ఇష్టం? రోటి పచ్చడి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మెత్తగా అయితే దంచుకోవాలన్నమాట. దంచుకున్న తర్వాత దీన్ని అంతటినీ తీసి పక్కకు పెట్టుకోవాలి. దీనంతటినీ తీసిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న గోంగూరని అయితే వాటర్ రాకుండా ఓన్లీ గోంగూరనే వేసుకోవాలి. ఇక్కడ మనం వాటర్ ఎంత రాకుండా చూసుకుంటే పులుపు అంత తక్కువగా ఉంటుందన్నమాట. మనం కానీ ఆయిల్లో వేయించి చేసుకున్న పచ్చడికి దీనికి ఏంటంటే తేడా, పులుపు అడ్జస్ట్మెంట్ అనేది. ఆయిల్లో వేయించుకుంటే పులుపు కొంచెం ఎక్కువగా ఉంటుంది. వాటర్లో ఉడకబెట్టుకుంటే మనం వాటర్ పారబోస్తాం కాబట్టి పులుపు అనేది తక్కువగా ఉంటుంది. పుల్లగా తినడం ఇష్టం అనుకునే వాళ్ళు ఆయిల్లో అయితే వేయించుకోవచ్చు గోంగూరని. అలాగే పులుపు ఇష్టం లేని వాళ్ళు వాటర్లో ఉడికించుకొని ఈ విధంగా వాటర్ని అయితే సపరేట్ చేసి ఓన్లీ గోంగూరను వేసుకొని మనమైతే దీన్ని అంతటినీ కలిపి నూరేసుకుందాం. మనం దాకా దంచి పెట్టుకున్న కారపొడారను గోంగూర బాగా కలిసేంత వరకు నూరుకోవాలి. అలాగే గోంగూర కూడా ఆకులు ఏమీ లేకుండా ఉప్పు వేసి బాగా కలవదిప్పుకుంటూ నూరుకోవాలన్నమాట. క్యాటరింగ్ స్టైల్ అన్నాను కదా, వాళ్ళైతే సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తారు. వాళ్ళు చేసే ఒక్క మార్పు ఏంటంటే గోంగూరను అయితే ఆయిల్లో వేయించుతారనమాట. అందుకని వాళ్ళది కొంచెం గట్టిగా ఉంటుంది. ఇంకా అంతే, మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్ టు సేమ్. కానీ ఎంతైనా మనం ఇంట్లో చేసుకున్న వంటలకి భోజనాల్లో వేసే వంటలకి టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుందబ్బా కదా. మనం ఎంత యాస్టీస్ అవి చేసినా కానీ భోజనాల్లో వేసిన భోజనాల్లో టేస్ట్ అయితే రాదు. నాకైతే భోజనాల్లో సాంబార్ అంటే చాలా ఇష్టం.
మనం సాంబార్లో ఎన్ని రకాలు వేసినా ఎన్ని పొడులు వేసినా భోజనాల్లో టేస్ట్ అయితే రాదు. నేను భోజనానికి వెళ్ళేది సాంబార్ కోసమే వెళ్తాను డెఫినెట్గా. మీలో ఎంతమంది సాంబార్ లవర్స్ ఉన్నారు? ఇప్పుడైతే మనం కొన్ని వెల్లుల్లి తీసుకున్నాం కదా, నేనైతే కొన్ని తాలింపు కోసం సపరేట్ చేస్తున్నాను. కొన్నేమో ఈ పచ్చళ్ళు దంచి వేసేద్దాం. ఉప్పు అయితే చూసామన్నమాట, కొంచెం తక్కువగా అనిపించింది, అందుకని ఇంకొంచెం సాల్ట్ కూడా వేసి అడ్జస్ట్ అయితే చేసేద్దాం. ఇప్పుడు మనం వెల్లుల్లిని కూడా కచ్చాపచ్చాగా అయితే దంచుకొని గోంగూరలో వేసి కలిపేయడమే. చూసారు కదా, మేమైతే కచ్చాపచ్చాగా దంచుకొని ఇంకా ముందే నూరి సిద్ధంగా పెట్టుకున్న గోంగూరని అయితే వేసి ఒకసారి అంతా కలిపేస్తున్నాం అనమాట. ఇందాకే నలిగిపోయింది, కాకపోతే వెల్లుల్లి కలవడం కోసమని కలుపుతున్నాము. ఇంకా నీట్గా అయితే ఇదంతా మనం బౌల్లోకి వేసేసుకోవడమే. రోకలికి రోటికి అంతా ఉంటుంది కదా, దీన్ని అంతటిని ముందు ఎడ్జెస్ అంతా ఒక దగ్గరికి అనుకొని మనం బౌల్లోకి అయితే తీసేసుకుందాం. దీనైతే ఇంకా లాస్ట్లో తీసేసుకున్న తర్వాత తాలింపు అయితే పెట్టేసుకుందాం. తాలింపై చట్నీకి ఇంకా ఎక్కువ ఏం లేదు, ఒక ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకొని ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి కరివేపాకు వేసుకొని మగ్గనిచ్చిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఇందాక మనం నూరు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చట్నీని వేసి అయితే కలపడమే. ఇంకా మనం చట్నీ మగ్గనించాల్సిన అవసరం అయితే లేదు. స్టవ్ అయితే కట్టేస్తున్నాను. స్టవ్ కట్టేసిన తర్వాత ఆనియన్స్ అయితే పక్కన కోసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే చట్నీ వేడిగా ఉంది కాబట్టి మనం పచ్చి ఆనియన్స్ కలపకూడదు, పూర్తిగా చల్లారిన తర్వాత ఆనియన్స్ కలుపుకొని తినేసేయడమే. మీకు నచ్చిందా? లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.